చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చేస్తాయి. సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రజల నుంచి దోచుకోవాలనుకున్న ధనం మొత్తం ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎటువంటి పిచ్చి సినిమా తీసైనా దోచుకుందాం అనుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి పెంచుకునే అవకాశం ఇస్తున్నట్టు కనబడుతుంది, అందరికి ఇచ్చేలా కనబడట్లేదు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడిన వ్యక్తులకు మాత్రమే పెంచుకునే అవకాశంలా కనబడతా ఉంది తప్పితే మిగిలిన వాళ్ళకి సినిమా టికెట్ల హైక్ అనేది ఇచ్చేటట్టు కనబడట్లేదు. ఎందుకు ఈ మాట అన్నాడు, ఆ మధ్య కల్కి సినిమాకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టికెట్ల హైక్ అనుకున్న దాని మీద ఎక్కువ ఇచ్చేసింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే 1000 రూపాయలు పెట్టవచ్చు కదా ఒక్కో టికెట్ ధర, ఏముంది 100, 200, 300, 400 ఏముంది, 1000 రూపాయలు పెట్టుకోండి అది దాన్ని అన్నారని చెప్పి అశ్విన్ దత్ గారు స్వయంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా డి సురేష్ బాబు గారు ఎక్స్ ఏదైతే ఎంపీ అయినటువంటి రామానాయుడు గారి కుమారుడు 100 సినిమాలు పైగా తీసినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ నాన్నగారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అటువంటి తెలుగుదేశం పార్టీ సన్నిహితుడుగా ఉన్నటువంటి డి సురేష్ బాబు గారు భారతీయుడు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే భారతీయుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఫ్లాప్, డివైడ్ టాక్ మరి హిట్ టాక్ వస్తుందో మనకైతే ఇంకా క్లారిటీ రేపు వస్తుంది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ కంటే ముందు డి సురేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని టికెట్ హైక్ ఇవ్వాలిగా అడగడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసేసింది. దీన్ని బట్టి మనం గమనించుకుంటే రానున్న రోజుల్లో టికెట్ల హైక్ అనేది అన్ని సినిమాలకు ఇవ్వబోరు. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్కో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నటువంటి కొంతమంది సెక్షన్ ఆఫ్ నిర్మాతలకు వీళ్ళకి ఇచ్చే అవకాశంలా కనబడతా ఉంది. భారతీయుడు ప్రాజెక్ట్ కూడా భారీ ప్రాజెక్టే, దాన్ని కూడా నాకు తెలిసి చాలా భారీ నిర్మాణ వ్యయంతో శంకర్ గారు నిర్మించారు. కాకపోతే డబ్బింగ్ సినిమా అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కాబట్టి ఈ సినిమాలకి భారీ హైక్ ఇస్తారు 5 అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక రకంగా షాక్ అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కదా చెప్పింది, ప్రతి సినిమాకి ఇష్టానుసార రేట్లు పెంచేసుకుంటున్నారు, రేట్లు పెంచేసి పూర్తి స్థాయిలో ప్రజల్ని గుల్లగుల్ల చేసేస్తున్నారు. 100 రూపాయలు దాన్ని 300 అమ్ముకుంటారు, ఫస్ట్ డే ఫస్ట్ షో అని చెప్పి బెనిఫిట్ షోలు ఇష్టానుసార రీతులు వేసేసి ప్రజల దగ్గర నుంచి గుల్ల చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రతి సినిమాకి 100 కోట్లు బడ్జెట్ అయి ఉండాలి, 20% ఎంత శాతం ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిగి ఉండాలి, పూర్తి స్థాయిలో మీ బడ్జెట్ ప్రిపరేషన్ మొత్తం ఏది రెమ్యునరేషన్ కాకుండా మిగిలింది సినిమా తీసే ప్రొడక్షన్ దానికే వాటికి హైక్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు విమర్శించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే ఫాలో అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అప్పుడు ఎందుకు విమర్శించాలి, సినిమా ఇండస్ట్రీని వేధించారు 5 అని చెప్పి ఇప్పుడు మీరు అదే ఫాలో అవుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు దొరకకపోయినా మీరు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆయన మంచి చేయని చెడు చేయని ఏదైనా కానీ ఆయనకి మనం వ్యతిరేకం. ఇప్పటికి కూడా ఆయన ప్రభుత్వంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏలెత్తి చూపించాలి. ఆయన ఏ రకంగా మనకు ఇబ్బందికర వాతావరణం చేయాలి, ప్రజల ముందు ఆయన ఇబ్బందికర వాతావరణం ఇబ్బంది పెట్టేసి పూర్తిస్థాయి ఎట్లా పడితే అట్లా చేసేయాలి, వ్యక్తిత్వ హననం అనాలి దీన్నంతా. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నాడు నా సినిమా టికెట్ల రేట్లని ఎట్లా చేసేసారు, విఆర్ఓలు పెట్టి అమ్మేస్తున్నారు 5 అన్నారు. ఈ రోజు ఇందాక నేను బస్ స్టాండ్కి వెళ్తాను చూసా, అంటే బయటకు వెళ్తున్నప్పుడు ఎవరో విఆర్ఓలు తీసుకొచ్చి ఒక టెంట్ కొట్టేసి దాని కింద కందిపప్పు బియ్యం పెట్టి అమ్ముతున్నట్టు కనపడింది. ఇదేంద్రా నాయన అనుకున్నా నేను. విఆర్ఓలు అమ్ముతున్నారు, అవుట్ సోర్సింగ్ అధికారులు వీళ్ళు. మొన్న ఎక్కడో చూసా సచివాలయ ఎంప్లాయీస్ పోయి పారిశుద్ధ కార్మికులు పనులు చేస్తూ ఉన్నారు, ఇంకొన్నిసార్లు టీచర్లు తిడతా ఉన్నారు. మాదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈరోజు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఏదైతే ఒకడెవడో అటు పోయి ప్రాంక్ వీడియో తీసేది చూడండి, అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చేస్తుంటే రచ్చ చేసేవాళ్ళు. ఈ పాటికి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎక్కిన టైం ఏందో తెలియట్లేదు కానీ ప్రతిదీ ఏ ఇన్సిడెంట్ కావాలంటే ఆ ఇన్సిడెంట్ ప్రజల మధ్య చర్చనీయాంశం ఈ ఇన్సిడెంట్లే జరుగుతున్నాయి. వీళ్ళు జాగ్రత్త పడట్లేదా, లేకపోతే కావాలని జరుగుతున్నాయా, లేకపోతే ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది.